నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివకేశవుల సమైక్య రూపానికి ప్రతీక, అద్వైత భావానికి సూచిక, యోగ ఆధ్యాత్మిక అంశాల పవిత్ర వేడుక. అదే అయ్యప్ప స్వామి అవతార వీచిక. ఏ యాత్రకు లేని దీక్షా నియమావళి అయ్యప్ప దీక్ష ప్రత్యేకత. మండల దీక్ష ఎన్నో నియమాల తోరణం. ఇరుముడి కట్టి శబరి యాత్ర చేపట్టి అయ్యప్ప కరుణను భక్తులు అందుకుంటారు. శివ నారాయణుల సమన్వయ స్వరూపమైన మణికంఠుడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆ పరంపరలోనే నిజామాబాద్లో కంఠేశ్వర్ ప్రాంతంలో అయ్యప్ప దివ్య సన్నిధి గత 19 సంవత్సరాలుగా అలరారుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన ఈ అయ్యప్ప దేవాలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అఖిల భువన దీపం భక్త చిత్తాబ్దసూనం సురగణముని సేవ్యం తత్వమస్యాది లక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాథం. అప్రమేయ దివ్య జ్యోతిస్వరూపునిగా పంచభూతనాథునిగా వెలిగే భవ్య అవతారమూర్తి అయ్యప్ప స్వామి. అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప, నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప, ఏడాదికేడాది కయ్యప్ప నీ ఎరిమేలికొచ్చేట్టు చెయ్యప్ప, నా గుండె నీ కొండ చెయ్యప్ప, నీ చూపే నా వైపు చూడప్ప, నీ మండల దీక్షతో నీ మాల రక్షతో నిజమైన భక్తితో నీ శరణు ఘోషతో మైమరచిపోతావా. సంపూర్ణ జ్ఞానానంద రూపధారి అయ్యప్ప స్వామి పానవట్టంపై శివకేశవుల సమ్మేళనానికి చిహ్నంగా స్వామి దర్శనమిస్తాడు. కుడి చేతిని చిన్ముద్రగా ప్రదర్శిస్తే ఎడమ చేతి చిటికిన వేలు వయ్యారపు వంపుగా ప్రకటితమవుతుంది. తిరునామం నుదుటున దాల్చి భస్మలేపాన్ని శరీరమంతా అలుదుకొని తులసిమాల రుద్రాక్షమాలికలతో హరిహర అద్వైత రూపునిగా శంకర నారాయణుల ఏకీకృత సూచికగా స్వామి దర్శనమిస్తారు. గర్భాలయంలో పంచలోహమూర్తిగా చిన్మయ చిదానంద సంభరితునిగా మణికంఠుడు మహా తేజస్సుతో భాసిల్లుతాడు. అయ్యప్ప దేవాయ నమః. కేరళలో వెలసిన అయ్యప్ప తెలుగువారి ఇంటింటి దైవంగా విలసిల్లుతున్నాడు. సంపూర్ణ అలంకార సుశోభితంగా పుష్పమాలికల సమన్వితంగా పట్టు వస్త్రాల శోభస్కరంతో స్వామి వెలుగొందుతాడు. దివి నుంచి భువికి చేరిన దివ్య జ్యోతి ఇది. ఇలా వెలసిన పుణ్యస్థలి ఇది. మహిమోపేతుడు మణికంఠుడు ఆకృతి దాల్చిన నెలవు ఇది. ఇది భక్తుల పాలిట పుణ్యపేటి, లేదు ఎందు సరిసాటి అంటూ భక్తులు ఈ నెలవును నెలవులో కొలువు తీరిన అయ్యప్పను ఆరాధించుకుంటారు. పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి, తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి.
అందరు తనకు సాయము కాగా ధీమంతుడై లేచె ఆ కన్య స్వామి. పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చె భూమిపైకి నరుడై. విష్ణు మాయా విలాసం ఊహాతీతం, అనన్య సామాన్యం. విష్ణువు శివుని అభ్యర్థన మేరకు మోహినిగా అవతరించాడు. ఆ అవతారంలోనే భస్మాసురుణ్ణి సంహరించాడు. ఆ రూపంలో ఉన్న మోహినిని శివుడు మోహించాడు. వారి ప్రణయానురాగానికి సంకేతమే అయ్యప్ప ఆవిర్భావం అని పురాణోక్తి. దీక్షా విధాన పూర్వకంగా సుప్రసన్నుడయ్యే అయ్యప్ప పూజ మనోకామ్యాల్ని నెరవేర్చే ఆధ్యాత్మిక ప్రక్రియ. ప్రతినిత్యం ఈ ఆలయంలో అయ్యప్ప స్వామికి మంత్రపూర్వకంగా అభిషేక వేడుక కొనసాగుతుంది. అమృతాభిషేకం స్వామికే, పవిత్ర జలాభిషేకం స్వామికే, ఘృతాభిషేకం స్వామికే అంటూ స్వామికి సర్వాత్మనా భావాన్ని వ్యక్తపరిచే అభిషేక వేడుక నయనానందకరంగా కొనసాగుతుంది. పవిత్రోదకం, గోక్షీరం, దధి, విభూతి జలం, తేనె, ఫలోదకం, గంధోదకం వంటి ద్రవ్యాలతో గర్భాలయంలోని పంచలోహ మూర్తికి అభిషేక వేడుకను నిర్వహిస్తారు. సర్వభూత దయ, క్షమాగుణం, అహింసాతత్వం, ఇంద్రియ నిగ్రహం, శాంతికాముకత, తపశ్శక్తి, ధ్యానం, సత్యం ఇవన్నీ దివ్య మనోపుష్పాలు. అయ్యప్ప స్వామి అర్చనకు ఉపకరించే అసలైన పూజా ద్రవ్యాలు ఇవే. నిశ్చల తత్వం, నిర్మల భావం అనే జంట అంశాల నేపథ్యంగా అయ్యప్ప ఆరాధన కొనసాగుతుంది. అభిషేకం పూర్తి కాగానే స్వామికి ధూపాన్ని సమర్పిస్తారు. ధూపప్రియుడైన అయ్యప్ప స్వామికి ధూపమాగ్రాపయామి అని భక్తులు ధూపాన్ని సమర్పించగానే సంతుష్టాంతరంగుడవుతాడు. ఆంతరంగిక బాహ్య కాలుష్యాలను ధూపం నివారిస్తుంది. అయ్యప్ప సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం. షోడశోపచారాల సమన్వితంగా శబరి గిరీశుని ఆరాధనా సమాహారం ఈ ఆలయంలో వైదిక ఆగమ విధి విధానాలతో కొనసాగుతుంది. నీరాజనపు వెలుగు జిలుగులలో కర్పూర కాంతుల తేజస్సుతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఓ దివ్యానుభూతి. కర్పూర ప్రియనేని శరణమయ్యప్ప, మంగళాకార రూపధారినేరి శరణమయ్యప్ప అంటూ భక్తులు పరిపరి విధాల స్వామిని కీర్తిస్తారు. బంగారు వర్ణ ఛాయతో మణిదీపాల మహత్తర కాంతులతో అయ్యప్ప మహావిరాట్ తేజోపుంజమై దర్శనమిస్తాడు. స్వామి నెలకొన్న గర్భాలయానికి ఇరువైపులా వీరబాహు, మహావీరన్ ద్వారపాలకమూర్తులుగా దర్శనమిస్తారు. ఆలయ లోగిలిపై అయ్యప్ప దివ్య చరిత్రకు సంబంధించిన శిల్ప సమాహారం గోచరమవుతుంది. క్షీరసాగర మథనం, మోహిని రూపంలో విష్ణువు దేవతలకు అమృతాన్ని పంచడం, శివకేశవుల ప్రణయానురాగం, అయ్యప్ప ఆవిర్భావం వంటి ఘట్టాలకు సంబంధించిన శిల్పాలు ప్రకటితమవుతాయి. ఆలయ ప్రాంగణంలో శివకేశవుల భారీ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అద్వైత భావానికి పరమ సూచిగా ఈ విగ్రహం భాసిల్లుతోంది. ఇదే విగ్రహ సమీపంలో ఆంజనేయుని మహావిరాట్ స్వరూపానికి ప్రతీక అయిన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం తేజరిల్లుతుంది. అయ్యప్ప దీక్షా స్వీకరణ నేపథ్యంగానే భక్తులు విశేషంగా పూజించే సంప్రదాయం ఉంది. ప్రధానంగా 41 రోజుల పాటు మండల దీక్షను స్వీకరించి భక్తులు ప్రతి నిత్యం స్వామి ఆరాధన చేస్తూ నిర్దిష్ట నియమావళిని ఆచరిస్తారు. అలాంటి భక్తులందరికీ నిజామాబాద్లోని ఈ ఆలయం ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. 2 ఎకరాల విస్తీర్ణంలో సువిశాల సన్నిధిలో ఉన్న ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం దాదాపు 3,000 నుంచి 5,000 మంది భక్తులు స్వామివారి మండల దీక్షను స్వీకరిస్తారు. శబరిమల సన్నిధానంలో 18 అనగా 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించడానికి మండల దీక్ష, ఇరుముడి తప్పనిసరి. మహేశ్వరునికి ప్రియమైన కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష ప్రారంభమై శ్రీహరికి ప్రియమైన మార్గశిర మాసంలో ఈ దీక్ష కొనసాగుతుంది. భూతల శయనం, శీతల స్నానం, ఏకభుక్తం, స్వామి సంకీర్తనం వంటి ఉతార్థ ప్రక్రియల సమాహారంగా ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ పరంపరలో 18 మెట్ల పూజ ప్రముఖమైనది.
అయ్యప్ప అని సాగే ఈ ఆలయం ముంగిట పదునెట్టాంబడి పేరిట 18 మెట్లు ఉంటాయి. ఈ 18 మెట్లు అధిరోహించడం అంటే భక్తులు దివ్య జ్ఞానాన్ని ఆర్జించడం. 18 పూర్ణ సంఖ్య. ఈ సంఖ్య పరిపూర్ణతను సాధించిన విజ్ఞానానికి సంకేతంగా పేర్కొంటారు. ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీ నుంచి జనవరి 14 వరకు అంటే మకర సంక్రాంతి వరకు ఈ ఆలయం భక్తులతో ఎంతో సందడిగా వర్ధిల్లుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన మండల పూజను ఘనంగా నిర్వహిస్తారు. సంక్రాంతి నాడు మకర జ్యోతి దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు అసంఖ్యాకంగా భక్తులు ఈ ఆలయంలో స్వామి మాలధారణతో దీక్షను స్వీకరిస్తారు. చండీ హోమం, అరుణ హోమాల్ని సంప్రదాయపూర్వకంగా నిర్వహిస్తారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్లో నెలకొన్న అయ్యప్ప స్వామివారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. శివ పరివార దేవతలతో పాటు శబరి శిఖరాన ఉన్న రీతిలో పలు ఆలయాలు ఈ సన్నిధిలో కూడా నెలకొని ఉంటాయి. ప్రధాన దైవమైన అయ్యప్పను దర్శించుకున్న తర్వాత భక్తులు ఉపాలయాల్ని సందర్శిస్తారు. కర్మఫలాన్ని బట్టి ఐహిక, ఆముష్మిక ఫలితాలను అందించే శనీశ్వరుడు ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఉపాలయాన కొలువుతీరి ఉంటాడు. రవిపుత్రుడు, యమాగ్రజుడు అయిన శని భగవానుడు నిష్పక్షపాత కర్మ ఫలప్రదాత. భక్తులు శనీశ్వర స్వామిని దర్శించుకుని తిలలు, తైలాన్ని భక్తిపూర్వకంగా సమర్పిస్తారు. అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో లక్ష్మీనారాయణుల దివ్య సన్నిధి అలరారుతోంది. ముగ్ధ మోహనంగా పాలరాతి మూర్తులుగా లక్ష్మీనారాయణులు ప్రకటితమవుతారు. ఈ ఆలయం చెంతనే కాశీ విశ్వనాథ మందిరం ఉంటుంది. విభూతి అలంకారంతో లింగమూర్తి శ్రీకరంగా, శుభకరంగా దర్శనమిస్తాడు. మణికంఠుణ్ణి వివాహమాడాలని తలచి భంగపడి స్వామి అనుగ్రహం కోసం అనాదిగా ఎదురుచూస్తున్న మాలికా పురత్తమ్మ సన్నిధిని కూడా భక్తులు దర్శిస్తారు. అయ్యప్ప స్వామి అగ్రజులైన గణపతి, కుమారస్వామి ప్రత్యేక ఉపాలయాలలో కొలువుతీరి భక్తుల అభీష్టాలను సదా నెరవేరుస్తుంటారు. ఈ ఆలయంలో నెలకొన్న నవగ్రహ మంటపంపై గ్రహరాజుడైన సూర్య భగవానుడు సప్తాశ్వరథారూఢుడై విగ్రహాకృతిలో తేజోమయంగా దర్శనమిస్తాడు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్లో నెలకొన్న అయ్యప్ప స్వామి ఇతర ఉపాలయాల సందర్శనం భక్తులకు ఇహపర శ్రేయకారకం. ఉపాసన సంవిధానంలో అయ్యప్ప దీక్షకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పరమ పునీతమైన జీవనం గడపడానికి, నియమబద్ధ జీవితం అవలంబించటానికి, ఉత్తరాయణ పుణ్యకాలాన్ని నిష్ఠగా సద్వినియోగం చేసుకోవడానికి అయ్యప్ప ఆరాధన ఉపయోగపడుతుంది. కుండలిని శక్తి అయ్యప్ప దీక్ష స్వీకరణ వల్ల ప్రచోదనమవుతుందని యోగశాస్త్ర ప్రకారం చెబుతారు. అలాంటి అయ్యప్పను స్వామియే శరణం అయ్యప్ప అంటూ సంకీర్తన చేద్దాం.